అండి అందరికీ తెలుగు మెథడాలజీ నుంచి మనం చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో చూడబోతున్నాం. చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే వర్ణనాత్మక రచనను ఎన్నవ తరగతి నుండి వ్రాయించాలి? వర్ణనాత్మక రచనను ఎన్నవ తరగతి నుండి వ్రాయించాలి? తెలుగు బోధనా పద్ధతుల ప్రకారం విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు. వర్ణనాత్మక రచనలు ఎందుకోసం అంటే సృజనాత్మకతను పెంపొందించేందుకే అన్నమాట. పెంపొందించడానికి ఈ వర్ణనాత్మక రచనల్ని 4వ తరగతి నుండి వ్రాయించాలి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిర్బంధ ఉచిత విద్యా హక్కు ఆర్టీఈ 2009లో పాఠ్య ప్రణాళికలో బోధనాభ్యసన ప్రక్రియలు మరియు మూల్యాంకనం మొదలైనవి విషయాలను ఎచ్చట ప్రస్తావించబడ్డాయి. బోధనాభ్యసన ప్రక్రియలు మరియు మూల్యాంకనం అనేటటువంటివి ఎక్కడ ప్రస్తావించడం జరిగింది? అధ్యాయం 5లో ప్రస్తావించడం జరిగింది. భావన చిత్రాల ద్వారా వాక్యాలు రాయించడం ఈ పద్ధతిలో ఉంటుంది. భావన చిత్రాల ద్వారా. భావన చిత్రాలు అంటే ఏంటి? మైండ్ మ్యాపింగ్ చిత్రాలు ఉంటాయి కదా, వాటినే భావన చిత్రాలు అంటారు. చిత్రాలు, మైండ్ మ్యాపింగ్స్ లేదా కాన్సెప్ట్ మ్యాప్స్, వీటినే భావన చిత్రాలు అంటారు. సో వీటిని ఉపయోగించి పిల్లల చేత సొంతంగా వాక్యాలు రాయించడం అనేది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అయినటువంటి కృత్యాధార బోధనా పద్ధతికి చెందినది. పిల్లల్లో ఆలోచింపజేసే శక్తిని వికసింపజేసి వారి యొక్క ఆలోచనలను వ్యక్తపరిచేలా ప్రోత్సహించడం ఈ సామర్థ్య సాధనలో కనిపిస్తుంది. పిల్లల్లో ఆలోచింపజేసే శక్తిని వికసింపజేసి వారి ఆలోచనలకు వ్యక్తపరిచేలా ప్రోత్సహించడం ఈ సామర్థ్య సాధనలో కనిపిస్తుంది. పిల్లలు స్వయంగా ఆలోచించి సమాచారాన్ని సేకరించి తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఉత్తమమైనటువంటి పద్ధతి ప్రాజెక్ట్ పనులు అన్నమాట. నెక్స్ట్ వన్, 1, 2 తరగతుల్లో సాధించవలసినటువంటి విద్యా ప్రమాణాలు ఎన్ని? వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. సో అంటే వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం, పదజాలం. చూడండి, వినడం, మాట్లాడడం ఒకటవుతుంది, చదవడం, రాయడం, పదజాలం అనేటటువంటి 4 విద్యా ప్రమాణాలను 1, 2 తరగతుల్లో సాధించాల్సింది. నెక్స్ట్ వన్, పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం జరుగుతున్న పాఠశాలల్లో మొత్తం పిల్లల్లో 64% మంది చదవడం, రాయడం చేయగలిగిన ఆ పాఠశాలకు కేటాయించవలసినటువంటి గ్రేడు ఎంత? మరి 60% నుండి 60% నుంచి 74% మధ్యలో ఈ వచ్చినటువంటి ఫలితాలు అనేటటువంటివి బి గ్రేడ్కి చెందుతాయి. ఈ 74 నుంచి 90 వచ్చే వరకు అవంతా కూడా ఏ గ్రేడ్కి చెందుతుంది, ఇది బి గ్రేడ్కి చెందుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, బోధనాభ్యసన ప్రక్రియలో పిల్లల యొక్క భాగస్వామ్యం, ప్రతిస్పందనలు మాపనం చేసేటటువంటి మూల్యాంకనం. మరి పిల్లల యొక్క భాగస్వామ్యం, ప్రతిస్పందనలను మాపనం చేసేటటువంటి మూల్యాంకనం ఇది ఎక్కడ ఉంటుంది? సో నిరంతరాయంగా పిల్లల యొక్క భాగస్వామ్యాన్ని, వారి యొక్క డైలీ రెస్పాన్సులను పరీక్షించేటటువంటి విధానం ఏంటి అంటే నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఇది ఒక భాగం. రాతాంశాలు, ప్రాజెక్టు పని, పిల్లల భాగస్వామ్యం ఇదంతా కూడా మనకి ఈ 4 అంశాలు నిర్మాణాత్మక మూల్యాంకనంలోనే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, విద్యార్థుల స్వయం అభ్యసనం, వైయక్తిక భేదాలకు విద్యార్థుల అభ్యసన వేగానికి తగిన గుర్తింపు గల బోధనా పద్ధతి. విద్యార్థుల స్వయం అభ్యసనం, వైయక్తిక భేదాలకు విద్యార్థుల అభ్యసన వేగానికి తగిన గుర్తింపు కలిగినటువంటి బోధనా పద్ధతి ఏమిటి? హెలెన్ పార్క్ హార్ట్స్ రూపొందించినటువంటి డాల్టన్ పద్ధతి అన్నమాట. విద్యార్థుల స్వయం అభ్యసనానికి, వారి యొక్క వ్యక్తిగత వేగానికి, వైయక్తిక భేదాలకు ప్రాధాన్యతనిస్తూ స్వేచ్ఛా వాతావరణంలో నేర్చుకోవడానికి తోడ్పడేటటువంటి పద్ధతి కాబట్టి అది డాల్టన్ పద్ధతి అనేటటువంటిది ద రైట్ ఆన్సర్. పాఠ్య ప్రణాళిక రచనలో సరి అయినటువంటి ప్రవచనాన్ని గుర్తించండి. పాఠ్య ప్రణాళిక రచనలో సరి అయిన ప్రవచనాన్ని గుర్తించండి. మరి ఇక్కడ ఉన్మితీకరణకు 4 పీరియడ్లు కేటాయింపు, అభ్యాసాలకు 1 పీరియడ్ కేటాయించాలి, పాఠ్య బోధనకు 5 నుండి 6 పీరియడ్లు కేటాయించాలి, నెలకు 1 యూనిట్ పూర్తి చేయాలి. చూడండి, పాఠ్య ప్రణాళిక రచనలో సరి అయిన ప్రవచనం ఏంటంటే పాఠ్య బోధనకి 5 నుండి 6 పీరియడ్లు కేటాయించాలి అనేటటువంటిది రైట్ ఆన్సర్. విద్యా ప్రణాళిక సూచన ప్రకారం ఇట్లా వస్తుందన్నమాట.
నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో విస్తార పఠనం మరియు మౌన పఠనం అనే సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉద్దేశించినటువంటి పాఠ్యాంశాలేంటి? విస్తార పఠనము, మౌన పఠనం. ఈ 2 సామర్థ్యాలని మనం పెంపొందించాలంటే మరి వాటికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలేంటి? మరి మనకు తెలుసు కదా, స్వయంగా చదివేటటువంటి అలవాటు ఏర్పడుతుంది విస్తార పఠనం, మరియు మనసులోనే చదువుకునేటటువంటి నేర్పును కలిగి ఉంటుంది మౌన పఠనం. ఈ రెండింటికి పెంచడానికి ఉపయోగపడేవి ఉపవాచక పాఠాలు అనేది రైట్ ఆన్సర్. క్రింది వాటిలో పద్య బోధనలో వినియోగించేటటువంటి పద్ధతి ఏమిటి? పద్య బోధనలో వినియోగించేటటువంటి పద్ధతి ఏమిటి? పద్య బోధనలో ముఖ్యంగా ఖండ పద్ధతి, పూర్ణ పద్ధతి అనేటటువంటివి ప్రాచుర్యంలో ఉన్నాయి. మరి పద్యం యొక్క భావాన్ని విడగొట్టకుండా సమగ్రంగా ఒకేసారి బోధించేటటువంటి పద్ధతి ఏది అంటే పూర్ణ పద్ధతి అన్నమాట. మరి విడగొట్టి చెప్పేటటువంటి పద్ధతి ఖండ పద్ధతి. సో ఈ క్రింది వాటిలో పూర్ణ పద్ధతి ఇదొక్కటే పద్య బోధనకు ఉపయోగపడేటటువంటి. నెక్స్ట్ వన్, పక్షపాత ధోరణికి తావు లేకుండా సార్వజనీనంగా తయారు చేసినటువంటి ప్రశ్నాపత్రం ఈ లక్షణాన్ని కలిగి ఉంటుంది. పక్షపాత ధోరణికి ఏమాత్రం కూడా తావు ఉండదు. సార్వజనీనంగా తయారు చేసినటువంటి ప్రశ్నాపత్రం ఈ లక్షణాన్ని కలిగి ఉంటుంది. మరి ఒక ప్రశ్నాపత్రం లేదా మూల్యాంకనం విధానం దిద్దేవారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలకు, పక్షపాతాలకు లేదా రాగద్వేషాలకు అతీతంగా అందరికీ ఒకే రకమైన మార్కులు వచ్చేలా ఉంటే ఆ లక్షణాన్ని వస్తునిష్టత అంటాం. ఆబ్జెక్టివిటీ అంటారనమాట, వస్తునిష్టత. నెక్స్ట్ వన్, ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి, తొందరగా, తేలిగ్గా, శాశ్వతమైన విషయావగాహనకు ఉపయోగపడుతుందని నిర్వచించిన వారు ఎవరు? ఇది డైరెక్ట్ నిర్వచనమే, హుమయూన్ కబీర్ గారు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, మానవునికి మాట్లాడే శక్తి, ఇతరులను మాట్లాడింది అర్థం చేసుకునే శక్తి రెండూ ఉన్నాయి అని తెలియజేసేటటువంటి లక్షణం ఏమిటి? ఇక్కడ మాట్లాడే శక్తి అంటే వక్త, వినే వ్యక్తిగా శ్రోత, వినే వ్యక్తిగా శ్రోత అని అంటారు. సో శ్రోతగా అని అర్థం. అంటే వక్తు శ్రోత్ర విపరిణామం అని అర్థం అన్నమాట ఇక్కడ. అంటే శ్రోతగా వక్తగా మారి పరస్పర సందేశాలను పంపేటటువంటి మరియు అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యాన్ని వక్తృ శ్రోత్ర విపరిమాణం అంటారు. నెక్స్ట్ వన్, పూపువాదం అనేటటువంటి నామాంతరం గల ఆశ్చర్యవాదాన్ని ప్రతిపాదించిన వారెవరు? పూపువాదాన్ని ప్రతిపాదించిన వారెవరు? కొండికల్. భాషోత్పత్తి సిద్ధాంతాలలో ఆశ్చర్యం, కోపం, ఆనందం వంటి భావోద్వేగాల ద్వారా ధ్వనులు పుట్టాయి అని చెప్పేటటువంటి వాదం ఏది అంటే మరి అదే ఆశ్చర్యవాదం, పూపువాదం అంటారు. దీన్ని ప్రతిపాదించిన వారు కొండికల్. నెక్స్ట్ వన్, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాలల్లో స్నేహబాల అభ్యసనాభివృద్ధి కార్యక్రమంలో పని విభజన ఎలా చేయాలి? ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారనుకోండి పాఠశాలలో, అప్పుడు స్నేహబాల అభ్యసనాభివృద్ధి కార్యక్రమంలో పని విభజన ఎలా చేయాలి? 1-3 తరగతులకు ఒక టీచరు, 4-5 తరగతులకి ఒక టీచరు, ఇట్లా పని విభజన చేయాలి. ఈ పద్ధతిలో విద్యార్థులు పూర్తి స్వయం కృషితో పాఠ్యాంశాలను నేర్చుకుంటారు. పూర్తి స్వయం కృషితో పాఠ్యాంశాలను నేర్చుకునేటటువంటి పద్ధతి ఏది అంటే పరిశోధనా పద్ధతి. ఎక్కడ ఉన్నటువంటి వాటిలో పరిశోధనా పద్ధతిలో ఉపాధ్యాయుడు కేవలం మార్గదర్శకత్వంగానే ఉంటుంది. విద్యార్థి మాత్రం స్వయంగా అన్వేషిస్తూ, ప్రయోగాలు చేస్తూ తన స్వయం కృషితో నేర్చుకుంటాడనమాట. ప్రయోగ పద్ధతి లేదా పరిశోధన పద్ధతి. నెక్స్ట్ వన్, పద్య బోధనలో భావాన్ని రాగాన్ని ఆస్వాదించడానికి చేసేటటువంటి పఠనాన్ని ఏమంటారు? భావాన్ని రాగాన్ని ఆస్వాదించాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? రాగాన్ని కూడా ఆస్వాదించాలంటే బయటికి పాడాలి, అంతే కదా, బయటికి పాడాలి. పద్యాన్ని గొంతు విప్పి రాగయుక్తంగా, భావయుక్తంగా చదవడాన్ని ఏమంటామంటే ప్రకాశ పఠనం అంటారు. దీనివల్ల పద్యంలో రసాస్వాదన, శబ్ద సౌందర్యం అనేటటువంటిది పిల్లలకి సులభంగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, వ్యాకరణ బోధనలో అనుమానోపపత్తి పద్ధతిని తొలిసారిగా ఏ దేశంలో ప్రవేశపెట్టారు? అనుమానోపపత్తి పద్ధతిని తొలిసారిగా ఏ దేశంలో ప్రవేశపెట్టారు? అనుమానోపపత్తి పద్ధతి అంటే విభిన్న ఉదాహరణల నుండి సాధారణానికి వచ్చేటటువంటి పద్ధతి.
ఉదాహరణల నుంచి సాధారణానికి వచ్చేటటువంటి పద్ధతి. మరి దీన్నే మొదట జర్మనీ దేశంలో భాషా బోధన కోసం ఉపయోగించడం జరిగింది జర్మనీలో. నెక్స్ట్ వన్, సర్వశిక్ష అభియాన్ 2005-6 సంవత్సరాల్లో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడానికి ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏంటి? 2005-6 సంవత్సరంలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ఏర్పాటు చేసి ప్రారంభించిన కార్యక్రమం పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం. పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం. మరి ఈ ఎస్ఎస్ఏ యొక్క ఆధ్వర్యంలో గుణాత్మకంగా ఎస్ఎస్ఏ అంటే సర్వశిక్ష అభియాన్ని ఎస్ఎస్ఏ అంటాం. మరి ఎస్ఎస్ఏ యొక్క ఆధ్వర్యంలో 2005-6లో క్లిప్ చిల్డ్రన్స్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఈ క్లిప్నే పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం అంటారు. క్లిప్ అంటే CLIP, క్లిప్ అంటే చిల్డ్రన్స్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, భాషాభివృద్ధి కార్యక్రమం. నెక్స్ట్ వన్, డైరీ రాయడం అనేటటువంటి కృత్యాన్ని పిల్లలతో ఎన్నో తరగతి నుండి చేయించవచ్చు. డైరీ రాయడం అనేటటువంటి కృత్యాన్ని పిల్లలతో ఎన్నో తరగతి నుండి చేయించవచ్చు. సో ఇది లేఖన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగించేటటువంటి కార్యక్రమం. లేఖన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగించే కార్యక్రమం కాబట్టి దినచర్య కానీ డైరీ రాయడం కానీ ఇది అనేది మనం 3వ తరగతి నుండి చేయించవచ్చు. భాషా మేళాలో ప్రదర్శించదగినది ఏమిటి? భాషా మేళాలో ప్రదర్శించదగినది. భాషా మేళా అనేది విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల యొక్క సృజనాత్మకతను ప్రదర్శించేటటువంటి ఒక వేదిక. సృజనాత్మకతను ప్రదర్శించేటటువంటి ఒక వేదిక ఏది అంటే భాషా మేళా. మరి ఇందులో భాషా నైపుణ్యాలను సులభతరం చేసేటటువంటి వివిధ రకాల బోధనోపకరణాలు, చార్టులు, నమూనాలు ప్రదర్శిస్తారు. సో బోధనాభ్యసన ఉపకరణాలు, చార్టులు, నమూనాలని ప్రదర్శిస్తారన్నమాట. నెక్స్ట్ వన్, బోధనా లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాలైనటువంటి స్పష్టీకరణలకు గల మరొక పేరేంటి? బోధనా లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాలైన స్పష్టీకరణలకు గల మరొక పేరు సామర్థ్యాలు అంటాం దీన్ని. విద్యా ప్రమాణాలలో లేదా బోధనా లక్ష్యాలలో సాధించాల్సిన నిర్దిష్ట మార్పులనే స్పష్టీకరణలు అంటారు. సో ప్రస్తుతం విద్యా ప్రణాళికలో వీటినే విద్యార్థి సాధించాల్సిన అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే సామర్థ్యాలని పిలుస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వన్, బోధనా లక్ష్యాలను కూలంకషంగా విశ్లేషించినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త డాక్టర్ బెంజమిన్ బ్లూమ్స్. బోధనా లక్ష్యాలను ఎన్ని రంగాలలో వ్యక్తమవుతాయని ప్రతిపాదించారు? జ్ఞాన రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం అయినటువంటి 3 రంగాలలో వ్యక్తమవుతాయని ప్రతిపాదించడం జరిగింది. ప్రతి పదానికి మూలం ధాతువు అనేటటువంటి సిద్ధాంతాన్ని చేసినటువంటి భాషావేత్త ఎవరు? అంటే ప్రతి పదానికి మూలం ధాతువు, ప్రతి పదానికి మూలం ధాతువు అని చెప్పి అనేటటువంటి సిద్ధాంతాన్ని చేసినటువంటి ప్రాచీన భారతీయ భాషా శాస్త్రవేత్త అయినటువంటి యాస్కుడు నిరుక్తం అనేటటువంటి గ్రంథంలో నామవాచకాలన్నీ కూడా ధాతువుల నుండే పుట్టాయని ప్రతిపాదించారు. అంటే ప్రతి పదానికి ఒక నిర్దిష్టమైనటువంటి ధాతువు మూలంగా ఉంటుందని ఈయన వివరించడం జరిగింది. ధాతువాదం అనేది కూడా యాస్కాచార్యుడిది. నెక్స్ట్ వన్, పరీక్షా పత్రాల తయారీలో కఠినమైనటువంటి ప్రశ్నల స్థాయి ఎంత ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉండాలి? మరి ఒక ఆదర్శవంతమైన ప్రశ్నపత్రం ఏమంటాం? బ్లూ ప్రింట్ అంటాం కదా. ఈ బ్లూ ప్రింట్ లో రూపకల్పనలో ప్రశ్నల యొక్క కాఠిన్యత స్థాయి సాధారణంగా 3 రకాలుగా విభజిస్తారు. అందులో సులభమైనవి ఎంత ఉండాలంటే 25% ఉండాలి. సగటు అంటే సాధారణమైనటువంటివి 50% ఉండాలి. కఠినం అంటే ప్రతిభావంతులు విద్యార్థులను పరీక్షించడానికి ఉండేటటువంటివి కఠినమైనవి. మరి ఇవి 25% వరకు ఉండాలి. సో యావరేజ్ స్టూడెంట్ కోసం 25%, మిడిల్ స్మాల్ అంటే చిన్న తరగతి పిల్లల కోసం 25%, యావరేజ్ కోసం 50%, బాగా చదివే ప్రతిభావంతుల కోసం 25% అనేది ఉండాలి. నెక్స్ట్ వన్, లక్క పిడతల పేరుతో అనేది లక్ష్య కాదు. లక్క పిడతల పేరుతో పిల్లల పాటలను రచించిన వారు ఎవరు? లక్క పిడతల పేరుతో పిల్లల పాటలను రచించిన వారు చింతా దీక్షితులు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయి పాఠశాలలన్నింటికీ కూడా వార్షిక ప్రణాళిక రచించి అందజేస్తున్నది ఎవరు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయి పాఠశాలలన్నింటికి కూడా వార్షిక ప్రణాళికను రచించి అందజేస్తున్నది ఎవరు? ఎస్సీఆర్టీ వారు. ఎస్సీఆర్టీ వారు. అమ్మ కోసం అనేటటువంటి పాఠ్యభాగాన్ని సంభాషణ రూపంలో రాయగల సామర్థ్యం సంభాషణ రూపంలో రాయగల సామర్థ్యం ఏ తరగతి విద్యార్థులకు సాధించవలసిన లక్ష్యంగా ఉంది? సంభాషణ రూపంలో రాయడం అనేటటువంటిది ఏ తరగతి వారికి అంటే 6 నుండి 8 తరగతుల వారికి సాధించవలసిన లక్ష్యంగా ఉంది. ఆర్టీఈ 2009 చట్టంలో బాలల హక్కుల సంరక్షణ, పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం మొదలైనవి ఏ అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి? హక్కుల సంరక్షణ, బాలల హక్కుల సంరక్షణ, పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం మొదలైనవన్నీ కూడా ఏ అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి? 6వ అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎన్ని గోడ పత్రికలు ఉండాలని నిపుణులు సూచించారు? ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎన్ని గోడ పత్రికలు ఉండాలని నిపుణులు సూచించారు? 2 గోడ పత్రికలు ఉండాలని సూచించడం జరిగింది. విద్యార్థుల యొక్క సృజనాత్మకతను రచనలను ప్రోత్సహించడానికి కనీసం 2 గోడ పత్రికలు ఉండాలని సూచించడం జరిగింది. విద్యా ప్రణాళికను రూపొందించిన వారు ఎవరు? నిపుణుల కమిటీ అనేటటువంటిది విద్యా ప్రణాళికను రూపొందిస్తారు. సో ఇది ఒక విస్తృతమైనటువంటి ప్రక్రియ కదా. దీనిని వివిధ రంగాలకు చెందినటువంటి విద్యావేత్తలు, సబ్జెక్ట్ నిపుణులతో కూడినటువంటి ఒక ప్రత్యేక నిపుణుల కమిటీ దీనిని రూపొందించడం జరుగుతుంది. జ్ఞానాన్ని జ్ఞానంగా పలికినటువంటి విద్యార్థిలో చేసినటువంటి దోషం ఏంటి? విద్యార్థి చేసినటువంటి దోషం ఏంటి? ఇక్కడ జ్ఞా అనేటటువంటిది అనునాసికం. అనునాసికాన్ని నార్మల్ గా పలికాడు. అనునాసికం అనేటటువంటి అక్షరాన్ని అనునాసిక అక్షరాన్ని విద్యార్థి ఏం చేశాడు? నార్మల్ గా ఆ శబ్దాన్ని లోపించి నార్మల్ గా పలకడం వల్ల ఇది అనునాసిక దోషం అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, కనీస అభ్యసన స్థాయిలు ప్రవేశపెట్టడంలోని లక్ష్యాలలో లేనిదేమిటి? కనీస అభ్యసన స్థాయిలు ప్రవేశపెట్టడంలోని లక్ష్యాలలో లేనిది. మరి కనీస అభ్యసన స్థాయిలు అంటే మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్, MLL అంటారు. మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అనేవి విద్యార్థి సాధించాల్సిన సామర్థ్యాలకు సంబంధించినవన్నమాట. అధ్యయనం కానీ, వ్యాకరణం కానీ, అవగాహన చేసుకోవడం కానీ, ఇట్లాంటివి ఏవైనా సరే. మరి బోధనోపకరణాలు అనేటటువంటివి ఉపాధ్యాయుడు బోధనకు ఉపయోగించేటటువంటి వనరులు కాబట్టి ఇక్కడ విద్యా లక్ష్యానికి చెందవన్నమాట. ఇవి విద్యా లక్ష్యాన్ని చెందదు. ఈ బోధనావగాహన, ప్రాయోగిక వ్యాకరణం, స్వయం అధ్యయనం ఇవన్నీ కూడా కనీస అభ్యసన స్థాయిలు ప్రవేశపెట్టడానికి లక్ష్యాలు అవుతాయి. నెక్స్ట్ వన్, తెలుగును ద్వితీయ భాషగా బోధిస్తున్నప్పుడు మొదట సాధించాల్సినటువంటి విలువలేంటి? తెలుగును ద్వితీయ భాషగా అంటే మాతృభాషగా కాకుండా ద్వితీయ భాషగా, రెండవ భాషగా నేర్చుకున్నటువంటి విద్యార్థులకు ప్రాథమికంగా నిత్య జీవిత అవసరాలకు సరిపడేటటువంటి పరిమితమైన అవసరమైనటువంటి భాషా విలువలను, నైపుణ్యాన్ని మొదట నేర్పించడం జరుగుతుంది. సో పరిమిత విలువలు బోధిస్తున్నప్పుడు మొదటిగా సాధించాల్సినవి పరిమిత మరియు అవసరాలకు సరిపడేటటువంటి విలువలు మొదటిగా నేర్పించాలి. నెక్స్ట్ వన్, గద్య పద్యాలను ప్రతిపదార్థ తాత్పర్యాలతో పరిపూర్ణంగా తెలుసుకుంటూ చదివేటటువంటి పద్ధతి ఏంటి? గద్య పద్యాలను ప్రతిపదార్థ తాత్పర్యాలతో పరిపూర్ణంగా తెలుసుకుంటూ చదివేటటువంటి పద్ధతి ఏంటి? మరి పద్య భాగంలో ప్రతి పదాన్ని, దాని అర్థాన్ని, దాని అంతరార్థాన్ని లోతుగా సమగ్రంగా అవగాహన చేసుకుంటూ చదవడాన్ని ఏమంటాం? క్షుణ్ణ పఠనం అంటారు. క్షుణ్ణ పఠనం. బోధన కృత్యాధార పద్ధతిలో సమూహ కృత్యానికి ఉదాహరణను గుర్తించండి. సమూహ కృత్యానికి ఉదాహరణ కృత్యాధార పద్ధతిలో అంటే సమూహంగా ఉమ్మడిగా కలిసి చేసేటటువంటి కృత్యాన్ని సమూహ కృత్యం అంటాం. అయితే ఇక్కడ గేయాన్ని అందరూ కలిసి కోరస్ గా పాడడం అనేటటువంటిదే ఇక్కడ సమూహ కృత్యాన్ని అవుతుంది. ఈ భావన చిత్రం కాదు, నృత్యాభినయం కాదు, ఇవన్నీ కూడా ఇండివిడ్యువల్ గా చేయగలరు. గేయాన్ని కోరస్ గా పాడడం అనేటటువంటిది ఉమ్మడిగా చేసేటటువంటి పని. చిత్రాలు గీయడం, నమూనాలు, పోస్టర్లు, అభినందన పత్రాలు, ఆహ్వాన పత్రాలు, గ్రీటింగ్ కార్డులు మొదలైనవి తయారు చేయడం ద్వారా విద్యార్థుల్లో కలిగేటటువంటి సామర్థ్యం ఏమిటి?
చూడండి, పోస్టర్‌లు సొంతంగా పోస్టర్‌లు గాని, గ్రీటింగ్ కార్డ్‌లు గాని, అభినందన పత్రాలు గాని ఇవన్నీ అంటే పిల్లల యొక్క ఊహాశక్తికి గాని, కొత్తదనానికి గాని వేదిక అన్నమాట అవి. అంటే ఊహాశక్తిని, కొత్తదనాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు కాబట్టి ఇవి సృజనాత్మక నైపుణ్యం అనేటటువంటి దానికి చెందుతాయి. విద్యార్థుల్లో కలిగే సామర్థ్యం ఏంటంటే సృజనాత్మక నైపుణ్యం. స్నేహబాల కార్డులు ఏ ఏ తరగతుల విద్యార్థులకు ఉద్దేశించబడినవి? స్నేహబాల కార్డులు అంటే కృత్యాధార బోధనా పద్ధతిలో ప్రాథమిక పాఠశాలల్లో కృత్యాధార బోధనా పద్ధతిలో భాగంగా 1-3వ తరగతి చదివే పిల్లల కోసం స్నేహబాల కార్డులు రూపొందించారు. ఇవి ఏంటంటే పిల్లలు స్వయంగా ఆనందంగా నేర్చుకోవడానికి దోహదపడేటటువంటివి. 1-3 తరగతుల వారికి ఉద్దేశించబడినవి. 5వ తరగతి విద్యార్థి ఆ తరగతి పూర్తయ్యేసరికి కనీసం ఎన్ని కథా పుస్తకాలు చదివి ఉండాలి? 5వ తరగతి విద్యార్థి ఆ తరగతి పూర్తయ్యేసరికి కనీసం 30 కథా పుస్తకాలు చదివి ఉండాలి. 30. ఇది విద్యా ప్రమాణాలు మరియు నిరంతర సమగ్ర మూల్యాంకనమైనటువంటి CCE నిబంధనల ప్రకారం మరి ఇట్లా 5వ తరగతి చదివేటప్పటికి 30 కథా పుస్తకాలు చదవాలి. నెక్స్ట్ వన్, ఒక పీరియడ్‌లో ఒక రోజు బోధించేటటువంటి పాఠ్యాంశ భాగానికి ఉపాధ్యాయుడు తయారు చేసుకునేటటువంటి ప్రణాళికను ఏమంటారు? ఉపాధ్యాయుడు ఒక పీరియడ్ సమయంలో అంటే సాధారణంగా పీరియడ్ అంటే ఎంత? 45 నిమిషాలు. ఈ 45 నిమిషాలు అంటే ఒక రోజులో బోధించాల్సిన పాఠ్యాంశ భాగానికి సాధించాల్సిన లక్ష్యాల కోసం ముందుగా సిద్ధం చేసుకునేటటువంటి ప్రణాళికనే లెసన్ ప్లాన్, పీరియడ్ ప్లాన్, పాఠ్య పథకం అంటారు. చూడండి, పాఠ్య పథకం అన్నా, లెసన్ ప్లాన్ అన్నా, పీరియడ్ ప్లాన్ అన్నా ఒకటే. పాఠ్య పథకం అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఉపభాష లేదా ప్రాదేశిక భాషగా పేరు పొందినది ఏది? ఉపభాష లేదా ప్రాదేశిక భాషగా పేరు పొందినది. ఒకే ప్రధాన భాషను మాట్లాడే ప్రజలు వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నప్పుడు ఆయా ప్రాంతాల ప్రభావం వల్ల ఉచ్చారణలో, పదజాలంలో వచ్చేటటువంటి మార్పుల రూపాన్ని ఏమంటాము అంటే మాండలికం అంటారు. మాండలికం అని అంటారు. అంటే దీనినే ఉపభాష లేదా ప్రాదేశిక భాష అంటారు. ఒకే ప్రధాన భాషను మాట్లాడేవారు వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నప్పుడు ఆయా ప్రాంతాల ప్రభావం వల్ల ఉచ్చారణలో, పదజాలంలో మార్పుల రూపం వస్తుంది. అదే మాండలికం అంటారు. ఈ మాండలికాన్ని ఉపభాష లేదా ప్రాదేశిక భాష అని పిలుస్తాం. నెక్స్ట్ వన్, భావ ప్రకటన పెంపొందించడానికి స్పష్టమైనటువంటి ఉచ్చారణకు తోడ్పడేటటువంటి నైపుణ్యం ఏంటి? భావ ప్రకటనను పెంపొందించాలన్నా, స్పష్టమైనటువంటి ఉచ్చారణ అయినా ఈ రెండింటికి తోడ్పడేటటువంటి నైపుణ్యం భాషణం. ఒక వ్యక్తి తన మనసులోని భావాలను ఇతరులకు వ్యక్తపరచడానికి అంటే భావ ప్రకటనకు అవసరమయ్యేటటువంటిది ఏంటి అంటే భాషణం. భాషణం. లేఖన రచన బోధనలో ఉపయోగించదగినటువంటి బోధన పద్ధతి. లేఖ రచన ఉంటుంది కదా, లేఖ రచన బోధనలో ఉపయోగించదగినటువంటి బోధన పద్ధతి ఏమిటి? ప్రాథమిక దశలో పిల్లలకు లేఖలు రాయడం నేర్పించడం అనేటువంటిది చాలా మంచి పద్ధతి. కానీ ఇది ఉపాధ్యాయుడు బోర్డు పైన లేదా పుస్తకంలో రాసినటువంటి అక్షరాలను యథాతథంగా సూచి వాటిని అనుకరిస్తూ విద్యార్థులు రాయడం నేర్చుకుంటారు కాబట్టి ఇది ఒక అనుకరణ పద్ధతి. అనుకరణ పద్ధతి అనేది మంచి పద్ధతి. నెక్స్ట్ వన్, NCERT వారు రూపొందించినటువంటి పఠన ప్రారంభ సామగ్రికి పెట్టినటువంటి పేరేంటి? NCERT వారు రూపొందించిన పఠన ప్రారంభ సామగ్రికి పెట్టినటువంటి పేరేంటి? ఏం పేరు అంటే వాన చినుకులు అనేటటువంటిది. ప్రాథమిక తరగతుల పిల్లల్లో పఠన నైపుణ్యాలను, భాషాగ్రహణ శక్తిని ప్రారంభ దశలోనే పెంపొందించడం కోసం NCERT వారు ప్రత్యేకంగా రూపొందించినటువంటి ప్రారంభ పఠన సామగ్రిని వాన చినుకులు అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందనమాట. వాన చినుకులు. సమాజానికి దూరంగా భాష అభివృద్ధి కాదు అని నిర్వచించిన వారు ఎవరు? సమాజానికి దూరంగా భాష ఎప్పుడు కూడా అభివృద్ధి కాదు. గ్రియర్సన్ అనేటటువంటి భాషావేత్త ప్రకారం మరి గ్రియర్సన్ లేదా జాన్ డ్యూయి వీళ్ళిద్దరూ కూడా ఇట్లానే చెప్పారు. సమాజవాద సిద్ధాంతాలకి దగ్గరగా ఉంటుందన్నమాట. భాష అనేది ఒక సామాజిక వ్యవస్థ కాబట్టి మనుషులు సమాజంలో ఒకరితో ఒకరు అంతఃక్రియలు జరపడం ద్వారా భాష పుట్టి అభివృద్ధి చెందింది తప్ప సమాజానికి దూరంగా భాషా వికాసం సాధ్యం కాదని ఈ నిర్వచనం అర్థం. నెక్స్ట్ వన్, ప్రాథమిక ఉన్నత స్థాయిలో తెలుగు పాఠ్యపుస్తకాల్లో ప్రస్తావించబడినటువంటి విద్యా ప్రమాణాలు ఎన్ని? ప్రాథమిక ఉన్నత స్థాయిలో తెలుగు పాఠ్యపుస్తకాల్లో ప్రస్తావించబడినటువంటి విద్యా ప్రమాణాలు ఎన్ని? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎన్ని ప్రమాణాలు అంటే 6 అండి.
6 విద్యా ప్రమాణాలు. వినడం, ఆలోచించి మాట్లాడడం ఒకటి. వినడం, ఆలోచించి మాట్లాడడం, ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. స్వీయ రచన, స్వీయ రచన, సృజనాత్మకత, సృజనాత్మకత, పదజాలం, పదజాలం, భాషాంశాలు, భాషాంశాలు. అంటే ఇక్కడ ఇవి 4 వచ్చాయి. ఇవి 4 వచ్చాయి. ఇవి 2 వచ్చాయి. సో టోటల్‌గా 6 అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. సిసిఈ ప్రకారం 1-8 తరగతి తెలుగు పుస్తకాల్లో సాధించాల్సినటువంటి విద్యా ప్రమాణాలు. నెక్స్ట్ వన్ 3వ తరగతి పూర్తి చేసిన విద్యార్థి సుమారు ఎన్ని నూతన పదాలను ఉపయోగించి మాట్లాడగలడు? ఎన్ని నూతన పదాలను ఉపయోగించి మాట్లాడగలడు అంటే 300 పదాలు. 300 పదాలు అనేది రైట్ ఆన్సర్. ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అని నిర్వచించిన వారు ఎవరు? కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి. కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి అనేది రైట్ ఆన్సర్. తెలుగు భాషా బోధనా పద్ధతుల్లో బోధనోపకరణాల ప్రాధాన్యతను నిర్వచిస్తూ ఉపాధ్యాయుడు ఆశించిన అభ్యసన ఫలితాలు లేదా విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడేటటువంటి నిశ్చిత సాధనాలే బోధనోపకరణాలని ఈయన పేర్కొనడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ 6వ తరగతి చదివేటటువంటి సురేష్ పాఠశాల ప్రార్థనా సమయంలో ఈ రోజు వార్తలను చదివాడు. అతడు సాధించినటువంటి పఠన సామర్థ్యం ఏమిటి? 6వ తరగతి చదివేటటువంటి సురేష్ పాఠశాల ప్రార్థనా సమయంలో ఈ రోజు వార్తలను చదివాడు. అతడు సాధించింది. అంటే ఇతరులకు వినబడేలా గొంతు విప్పి శబ్దం కాలుష్యం లేకుండా స్పష్టమైన ఉచ్చారంతో విరామ చిహ్నాలను పాటిస్తూ చదవడాన్ని ఏమంటామంటే ప్రకాశ పఠనం అంటారు. ప్రకాశ పఠనం బయటికి చదవడం. మరి అందరికీ వినిపించేలా చదివాడు కాబట్టి ఇక్కడ ప్రకాశ పఠనం కిందకే వస్తుందన్నమాట. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.